గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తుంది మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. గైస్, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్, రీసెంట్ వచ్చిన వార్త ఏంటంటే మనకు ప్రభాస్ గారు ఏ మూవీలో డైరెక్షన్ చేయబోతున్నారు, డైరెక్షన్ అంటున్నా, ఏ మూవీ అయితే తీయబోతున్నారు, ఏ మూవీలో ఎంత బడ్జెట్ అయితే తీయబోతున్నారు అయితే ఈ వీడియో తెలుసుకుందాం. ప్రభాస్ గారి సలార్ పార్ట్ 2 అయితే సో ఎంతమంది రెగ్యులర్ వెబ్సైట్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అయితే వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వీడియో వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి రాజసాబ్ మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాం. రాజసాబ్ మూవీ వచ్చేసి రాజసాబ్లో వచ్చేసి మనకైతే హారర్ కామెడీ అయితే జోనర్ కింద అయితే వెళ్తుంది. అయితే ఈ మూవీలో వచ్చేసి ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే డబల్ రోల్ అయితే చేయబోతున్నారు ఈ సినిమాలో అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ డబల్ రోల్ ఏముండదు కదా, నాకు తెలిసినట్టుకి అది పాతకాల కథ ఉంటుంది. ప్రభాస్ గారు పాతకాలం చేరి చూపించారు కదా, అది పాతకాలం గురించి ఉంటుంది. ఆ స్టోరీ వాళ్ళ కూతురికి మధ్య జరిగింటుంది. ఆ సన్నివేశం వచ్చేసి ప్రభాస్ గారు అయితే దాంట్లో ఎంటర్ అవుతారు. అది ఆ బిల్డింగ్‌లో ఏం సంఘటన జరిగిందని మూవీ మూవీ కాన్సెప్ట్ అని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఎన్ని సినిమాస్ చూడలేదు, సండే కాన్సెప్ట్‌లో ఇదేనా ఉంటాయని కొన్ని విజువల్స్ అయితే బాగా పెట్టిండేమో అని నేనైతే అనుకుంటున్నా. ఇంగా మారుతి గారి గురించి తెలుసుగా, కామెడీ సీన్స్ అయితే పెడతాడు. కామెడీ సీన్స్ అవి ఇవి లేసేది లేకపోతే లేదు పడుకుంటాయి. ఇంక 300,00,00,000 పెట్టి తీస్తున్నా అంటున్నాడు. ఇంక ఏ విధంగా తీస్తాడైతే మనమైతే మూవీ అయిపోయాక మూవీ ఇది అయినాక చూడాలి. ఇంక మనకి ట్రైలర్ వచ్చేసి మే అయినా రావచ్చు, జనవరి 22 అయినా రావచ్చు, లేకపోతే మార్చ్‌లో అయినా రావచ్చు. ఈ 3 మంత్స్‌లో అయితే ఖచ్చితంగా అయితే రాజసాబ్ ట్రైలర్ అయితే ఖచ్చితంగా అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజసాబ్ అయిపోయినాక మనకైతే ఆహ్, స్పిరిట్ మూవీ అయితే రావాలి. స్పిరిట్ గురించి చెప్పాలంటే స్పిరిట్ మూవీ ఆల్రెడీ అయితే ఆటోమేటిక్ ఇప్పుడైతే ఒక న్యూ లుక్ అయితే చేయబోతున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. ఆ న్యూ లుక్ వర్క్ అయితే చాలా డెసిషన్ ప్రభాస్ గారు అయితే ఓకే చేసి ప్రభాస్ గారితో ఈరోజు రీసెంట్‌గా అయితే మాట్లాడిండు. మన సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు ఇంగ తెలుసు కదా, పోలీస్ క్యారెక్టర్ రోల్ అయితే చేయబోతున్నారు ఈ సినిమాలో. ఈ సినిమా మాత్రం అరాచకం ఉండబోతుందని చెప్పేసి చాలా అంటే చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో డాన్ లీ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు. డాన్ లీ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు లేదైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసినకి డాన్ లీ దీనిలో ఉంటున్నారని మొన్న ఒక ఇంటర్వ్యూలో అయితే రాజీవి మన సందీప్ రెడ్డి వంగ గారు ఇంటర్వ్యూ అయితే నడిచింది. అక్కడ వదిలేసి అయితే చెప్పిండ్రు. కన్ఫర్మ్ చేసి మేము అప్డేట్ చేస్తామని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ అయితే చాలా అయితే చెప్పిండ్రు. అయితే ఈరోజైతే రీసెంట్‌గా అయితే మార్నింగు షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు అయితే ప్రభాస్ గారు అయితే కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్పినారు. ఇంక సినిమా స్టార్ట్ చేయడం అనేది వెయిటింగ్‌లో ఉన్నా అని చెప్పేసి చెప్పిండ్రు. ఇంక షూట్ స్టార్ట్ అయ్యే ముందు మనకైతే ఇంక 'సలార్ పార్ట్ 2' గురించైతే 'సలార్ పార్ట్ 2' అయితే ఇప్పట్లో రాదు గైస్, కొంచెం టైం పడతది. 'సలార్ పార్ట్ 2' వచ్చేసి మనకైతే ఆహ్, 2000 ఆహ్, 2026లో అయినా, 27లో అయినా రాబోతుంది. 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉంటది గైస్. ఎందుకంటే మన 'స్పిరిట్' మూవీ కాకుండా ఇంకో 'స్పిరిట్' మూవీలో చేయాలి. తర్వాత 'రాజసాబ్‌లో' చేసినాక ప్రశాంత్ నీల్ గారు 'డ్రాగన్' మూవీ మీద అయితే ఫోకస్ అయితే పెట్టిండ్రు. అక్కడ ఆ మూవీ కంప్లీట్ చేసుకున్నాక ఈ మూవీకి ఏదైతే వస్తారో 'సలార్ పార్ట్ 2'. 'సలార్ 2' పార్ట్ 2 అయిపోయినాక 'కేజీఎఫ్ చాప్టర్ 3' మీద చేస్తారు ప్రశాంత్ నీల్ గారు. అయితే ఈ మూవీస్ అయితే బిజీగా అయితే ఉన్నారు మరి ప్రభాస్ గారు పాన్ ఇండియా మూవీస్. ఇంక ఈ మూవీ అన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇంకో సినిమా ఉంది గైస్. అది మొన్న షూటింగ్ అది నడిచింది. మొన్న షూటింగ్ 'పూజా కార్యక్రమం' అయితే నడిచింది. ప్రభాస్ గారి ఇంకో సినిమా. ఆ పేరేందో నాకైతే గుర్తుకొస్తలేదు గైస్. మీకేందో తెలుస్తే కింద కామెంట్ చేయండి. గైస్, ఈ వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.